హలో మై డియర్ బిజీ పీపుల్, వెల్కమ్ టు చెర్రీస్ కిచెన్. ఈరోజు చల్లగా ఉండే ఫ్రూట్ సలాడ్ని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. చాలా ఈజీగా కేవలం ఇంట్లో ఉన్న వాటితోనే ఈ సలాడ్ చేసుకోవచ్చు. ఈ సమ్మర్లో కూల్గా ఫ్రూట్ సలాడ్ చేసుకొని తింటే మనసుకి చాలా తృప్తిగా ఉంటుంది కదా. మరి ఇంకెందుకు ఆలస్యం, ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ముందుగా స్టవ్ ఆన్ చేసి ఒక గిన్నెలోకి 1/2 లీటర్ పాలు వేసి వేడి చేయాలి. ఇలా కలుపుతూ వేడి చేసుకోవాలి. ఇప్పుడు ఒక కప్పులోకి కాచి చల్లార్చిన 1 కప్ పాలని తీసుకోవాలి. ఇందులోకి 2 టేబుల్ స్పూన్ల కస్టర్డ్ పౌడర్ని వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఈ విధంగా ఉండలు లేకుండా బాగా మిక్స్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మరుగుతున్న పాలల్లో వేసి ఒకసారి బాగా కలిపేసుకోవాలి. ఉండలు లేకుండా బాగా మిక్స్ చేసుకోవాలి. కన్సిస్టెన్సీ ఇలా థిక్గా అయిన తర్వాత దించేసుకొని చల్లారనివ్వాలి. ఈ విధంగా పూర్తిగా చల్లారిన తర్వాత ఇందులో మీకు నచ్చిన ఫ్రూట్స్ని వేసుకోవచ్చు. మీకు ఏ ఫ్రూట్స్ అవైలబుల్లో ఉంటే వాటిని కట్ చేసుకొని వేసుకోవాలి. నేనైతే మా ఇంట్లో అవైలబుల్లో ఉన్న ఫ్రూట్స్ని కట్ చేసుకొని వేసుకున్నాను. ఇలా వేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలిపేసుకోవాలి. ఇలా బాగా కలిపేసుకున్న తర్వాత ఇప్పుడు మనం కొన్ని డ్రై ఫ్రూట్స్ని ఇలా కటర్లో వేసి చాప్ చేసుకోవాలి. ఇదైతే పూర్తిగా ఆప్షనల్ అండి, మీకు నచ్చితేనే వేసుకోవచ్చు. ఈ బౌల్ని కొద్దిసేపు ఫ్రిడ్జ్లో పెట్టి తర్వాత తింటే చాలా బాగుంటుంది టేస్ట్. మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి, మీకు కూడా నచ్చుతుంది అనుకుంటున్నాను. మరిన్ని హెల్దీ అండ్ టేస్టీ రెసిపీస్